హై ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్‌లో అయితుంది. సో, ఇలాంటి వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. సో, దాన్నైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోని యాడ్ చేసుకొని పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని సో, ఈ ఫోటోని అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. సో, ఒకటి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. మిర్రర్ ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. సో, దాన్ని అయితే ఆన్ పెట్టుకొని సో, టైల్స్‌ని క్లోజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ సాచురేషన్ పైన సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి. సో, సాచురేషన్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ సాచురేషన్ ఓపెన్ చేసుకోండి. -100% చేసుకోండి. సో, సాచురేషన్ వచ్చేసి మనకి కలర్ ఫోటో కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి. సో, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్‌ప్లోజర్ అండ్ గామా ఉంది కదా! సో, దాన్ని అయితే సెర్చ్ చేసుకోండి పైన. అండ్ ఇప్పుడు ఎక్స్‌ప్లోజర్ గామా అయితే ఓపెన్ చేసుకోండి. సో, ఎక్స్‌ప్లోజర్ వచ్చేసి ఒక 0.14 సెకండ్ 0.14 సెకండ్ 4 అయితే ఇచ్చేసుకోండి. పర్సెంటేజ్ ఇచ్చేసుకోవాలి. సో, ఈ విధంగా. సో, ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో, ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు జూమ్ ఆప్షన్లోకి వచ్చేసుకొని ఫోటోని అయితే ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అయితే మీరు జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు పైన మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని సో, ఈ ఫోటోని అయితే ఎగ్జాక్ట్‌గా సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా. సో, పెట్టుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే క్లోజ్ బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో, బ్యాక్ వచ్చిన తర్వాతకి ఈ ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, లిరిక్స్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. సో, లాంగ్ ప్రెస్ తీసుకొని సో, లిరిక్స్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో, మళ్ళీ ఇదే ఫోటోని క్లిక్ చేసుకొని సో, సాంగ్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే ఈ ఫోటోకి సంబంధించిన కలర్ అయితే చేంజ్ చేసినాం కదా! అండ్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ వితౌట్ గ్రూప్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ గ్రూప్ ఆప్షన్‌లో ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫోటోస్ కానీ, టెక్స్ట్ కానీ. సో, ఇప్పుడు కింద గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా! సో, దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్ని ట్యాప్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫీల్ మీద ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో, మనకైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే అయ్యింది. సో, చూసుకుంటే మనకి ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అయింది కదా! అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే పైన కాపీ 3 లేయర్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని పైన ఫాంట్ ఆప్షన్‌లోకి వెళ్ళొచ్చి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో, ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మిగతా మెటీరియల్స్‌ని అయితే అసలు వాటి జోలికైతే వెళ్ళకండి. అండ్ ఇక్కడ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ సో, ఇప్పుడు లేయర్‌ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో, దీనికి కూడా ఏమైనా ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో, కలర్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. టోటల్‌గా 2 ఫాంట్స్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. సో, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో, దాని పక్కనే ఉన్న గ్రూప్ ఉంది కదా! సో, దాన్ని కూడా గ్రూప్ 2ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో, టెక్స్ట్ కానీ ఫాంట్ కానీ చేంజ్ చేసుకొని సో, మళ్ళీ గ్రూప్ అండ్ మార్క్స్‌ని క్లిక్ చేసుకొని వాటికి కూడా ఫోటోస్ దానికి కూడా ఫోటోస్‌ని అయితే రిప్లేస్ చేసుకొని సో, బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! సో, దీన్ని ఎలా గ్రూప్‌లో యాడ్ చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ మాస్క్ అండ్ ఇక్కడ లైన్ లేయర్స్ ఉంటుంది. సో, దాన్ని అయితే కాపీ అయితే చేసుకోవాలి. సో, ఫస్ట్ వీటిని అయితే ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ తీసుకోవాలి. సో, ఇక్కడ ఎన్ని లేయర్స్ ఉంటాయి అన్ని లేయర్స్‌ని అయితే లాంగ్ ప్రెస్ తీసుకోవాలి. సో, మాస్క్ నుంచి పైన లేయర్ సో, కింద మాస్క్ నుంచి పైన లాస్ట్ ఎండింగ్ పాయింట్ లేయర్ వరకు అయితే ఈ విధంగా అయితే కాపీ చేసుకోవాలి. 9 లేయర్స్ ఉంటుంది టోటల్‌గా. సో, ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్రూప్ ఆప్షన్ ఉంటుంది. సో, ఫస్ట్‌లో సో, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో, చాలా సింపుల్‌గా అయితే మనకి గ్రూప్‌లో అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇదే గ్రూప్‌ని అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకోండి. సో, జూమ్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోవాలి. సో, ఇక్కడ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో, ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని అయితే రిమూవ్ చేసుకోండి. సో, ఇక్కడ 695.8 ఇచ్చేసుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే కన్వర్ట్ అవుతుంది. సో, మళ్ళీ ప్లస్ ఐకాన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాతకి
అండ్ ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని సో మూమెంట్ ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చేసుకొని సో ఎగ్జాక్ట్గా మనకి సెంటర్ పాయింట్లోకి వచ్చి జరుపుకోండి ఈ విధంగా. సో జరుపుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ మిడిల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే కిందికి అయితే స్వైప్ చేసుకోండి. హ్యాండ్ తోటి ఫింగర్ తోటి కిందికి అయితే స్వైప్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని సో పైకి స్వైప్ చేసుకోండి. జస్ట్ చిన్నగా పైకి అయితే స్వైప్ చేసుకోవాలి, సో కనపడకుండా. సో పైకి స్వైప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ సెంటర్ పాయింట్లోకి వచ్చేసుకొని గ్రాఫ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను గ్రాఫ్ని, సో దాన్ని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని సో దీన్ని అయితే రివర్స్లో అయితే యాడ్ చేసుకోండి. మనకి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇదే లేని లాంగ్ ప్రెస్ చేసుకొని సో కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఇదే విధంగా టెక్స్ట్ గానే ఇక్కడ ఫోటోని కానీ రీప్లేస్ అయితే చేసుకోండి. సో మిగతా గ్రూప్స్లో అన్ని ఫస్ట్లో చూపించిన విధంగానే టెక్స్ట్ గానే ఫొటోస్ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది, సో బ్యాక్ వచ్చేసుకోండి ఫస్ట్. సో పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.